ఒక్క పరుగు. అవును, కేవలం ఒక్క పరుగు తేడా. అదే భారత జట్టుకు భారీ షాక్గా మారింది. మొదటి టీ20లో ఎదురైన ఓటమి నుంచి భారత్ ఈ మ్యాచ్లో తప్పకుండా పుంజుకుంటుందని అందరూ భావించారు. కాని ఐర్లాండ్ మాత్రం మరోసారి తన ఆటతో అందరినీ ఆశ్చర్యపర్చింది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఐర్లాండ్ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో కనిపించారు. ప్రతి పరుగు కోసం పోరాడుతూ భారత బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. మరోవైపు భారత జట్టు కీలక సమయాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. లక్ష్యాన్ని ఛేదించే సమయంలో భారత బ్యాటింగ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో మ్యాచ్పై ఐర్లాండ్ పట్టు బిగించింది. అయితే ఒక దశలో తిలక్ వర్మ క్రీజ్లో నిలబడి పోరాటం ప్రారంభించాడు. చక్కటి షాట్లు ఆడుతూ మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లాడు. భారత అభిమానుల్లో మరోసారి ఆశలు చిగురించాయి. చివరి ఓవర్లలో ప్రతి బంతి మ్యాచ్ దిశను మార్చేలా మారింది. స్టేడియంలో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. చివరి బంతి వరకు భారత్ గెలుస్తుందా, ఐర్లాండ్ గెలుస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. కాని చివరికి అదృష్టం ఐర్లాండ్ వైపు నిలిచింది. కేవలం ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ను సొంతం చేసుకుని వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ఐర్లాండ్ చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందుకుంది. ప్రపంచ క్రికెట్కు ఒక స్పష్టమైన సందేశమిచ్చింది. ఇప్పుడు తమను తక్కువ అంచనా వేయొద్దని. మరోవైపు భారత జట్టుపై విమర్శలు మొదలయ్యాయి. బ్యాటింగ్లో నిలకడ లేకపోవడం, ఒత్తిడిలో తప్పులు చేయడం, కీలక సందర్భాల్లో అవకాశాలను వదులుకోవడం ఇవన్నీ ఓటమికి కారణాలుగా అభిమానులు చర్చిస్తున్నారు. అయితే క్రికెట్లో ప్రతి ఓటమి ఒక పాఠమే. ఈ ఓటమి నుంచి భారత్ ఏం నేర్చుకుంటుంది, తదుపరి మ్యాచ్లో ఎలా తిరిగి పుంజుకుంటుంది అన్నది ఇప్పుడు అందరి ఆసక్తిగా మారింది. ఈ మ్యాచ్పై మీ అభిప్రాయమేమిటి? భారత్ చేసిన అతి పెద్ద తప్పు ఏంటని మీరనుకుంటున్నారు? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.